శ్రావణం షురువు అయిందంటే అయిపోయి ఇక వరుస పెట్టి పండుగలు వస్తూనే ఉంటాయి. ఇక వినాయక చవితి కోసం అయితే కండ్లల్లో కాకరొత్తులు వేసుకొని కమిలిపోయేదాకా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇగో మనసు నిమ్మలం అనిపించే వీడియో ఒకటి పట్టుకొచ్చినాం. చూసేదిగా అన్న నువ్వు బొమ్మేదిగా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నుందా చిన్నోనికి భక్తి. వన్ చేతులున్న ఐస్ క్రీమ్ పక్కన పెట్టి మరి పడి పడి మొక్కబట్టిండు మట్టి గణపయ్యకు. మరి ఇదేడనో ఏందో పురాగా తెలియదు గాని మనోడు రోడ్డు పొడతా పోతప్పుడు ఇప్పుడు వచ్చే చవితికి గణపయ్య విగ్రహాలు చేసుడు చూసిండు. అంతే ఇక ఆనందం ఆపుకోలేక దెబ్బ బురికి పోయి కాలు మొక్కుతుండు. ఇక చేతులున్న ఐస్ క్రీమ్ అడ్డం వస్తుందని దాని పక్కన పెట్టి మరి నిమ్మలంగా చూసి కాలు మొక్కి దండం పెట్టుకొని ముడుసుకుంటా బాయ్ చెప్పి బయటకు పోయిండు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా ఇగో గిట్లుంటదా ఈ ఆ బొజ్జ గణపయ్య మీద భక్తి. ఎంతైనా పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా భక్తి సంపాదించుకున్న వాళ్ళ దేవుళ్ళల్లా గణపయ్య ఫస్ట్ ఉంటాడు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా పండుగశాల ఈ విగ్రహాలను మండపంలో కూర్చుండబెట్టినాక ఇంకెట్లుంటదో జోరు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటా కామెంట్లు చేస్తారు. మరేమంటారు మీరు ఇది చూసినాక? కనిపించే ఆ 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహం మేరా పోలీస్ అనుకుంటా సినిమాల డైలాగులు విన్నాం గాని అదే పోలీసులు బయటికి పబ్లిక్ కనిపించకుండా చేస్తున్న కొన్ని పనులతోని బాజాప్తా బద్దమయ్యే కాడికి వస్తుంది కథ. తప్పు చేసిరన్న అనుమానంతోని జనాలను పోలీసులు గుడ్లు గురికాయించి అడుగుడు కాదు, పోలీసులనే బజార్లో నిలబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిర్రీడా. అట్లెందుకనంటే చట్టాన్ని చేతులకు తీసుకునేటోళ్ళ చేతులకే బేడీలేసి డ్యూటీ చేయవలసిన పోలీసులకే ఇగో ఇట్లా చేతులకు కూడా చెమటలు పట్టంగా నడి రోడ్డు మీదనే అరుచుకోబట్టిరి జనాలు. అడగరా మరి పోలీసుల కారణమే గంజాయి దొరికితే అడగకుండా సెల్యూట్ చేసి తోలుతారా అనుకుంటా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్న ముచ్చటిది. ఏపీల బాపట్ల జిల్లా అద్దంకి కాడ ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్సులు వేసుకొని కార్లో పోతుండగా ఆటోను గుద్దే వరకలా 4గురికి దెబ్బలు తాకినాయట. దాంతో జనాలు దబ్బ ఉరికొచ్చి చూసి ఎవరిది కారు ఎక్కడోళ్ళు అని చెక్ చేసి చూస్తుండగా డిక్కీల గంజాయి ఉందని కానొచ్చిందంట. ఇక ముచ్చట తెలిసి కడమ ఎస్ఐలు కూడా రప్పున రంగంలోకి దిగిరు. పోలీసులు పోతున్న కార్ల ఈ మాలేంది అని మందంతా గుడ్లు తేలేసిరట. మరి ఇది ఏమన్నా డ్యూటీలో దొరకబట్టి సీజ్ చేసింది అయితే పోలీసులు ఎందుకు సివిల్ డ్రెస్సులో ఈ కార్లు వేసుకొని పోతున్నారు? మరి ఇంతమంది ఎక్కడ దిగానని గట్టిగా అడుగుతున్నా కూడా పోలీసులు నీళ్ళు నమ్ములుతున్నారు కానీ ఇగో గిడ పట్టుకున్నాము గింత దొరికిందని కాగితాలు కూడా కరెక్ట్ గా చూపిస్తలేరు ఎందుకు అనుకుంటా అక్కడ పబ్లిక్ పంచాయత్ దిగిరి పోలీసులతోని. ఇక జనాలు ఇట్లా గట్టిగా అడుగుతున్న వరకు ఆ కార్లో వచ్చిన ఇద్దరు ఎస్ఐలను ఇంకో కార్లు ఆడికేళ్ళు తోలిచ్చేసిరని చెప్తారు అక్కడ జనాలు. మరి నిజంగానైనా పట్టుబడితే కేసు రాసేందుకు పట్టుకపోతున్న మాలేనా లేకుంటే ఇంకేదైనా మతలా ఉందా అనేది అరుచుకొని బరాబర్ ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటా వీడియోలను ఫోటోలను షేర్ చేస్తారు పబ్లిక్. ఇక ఈడిట్లుంటే ముంబై కాడ చూడరి పైసలు పెట్టినా బయట మంచి మాల్ దొరుకుతలేదు అనుకుర్రో లేకుంటే ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడన్నట్టు టాలెంట్ ఉన్నోడు తగ్గేదిలే అని సొంత దందా చాలు చేస్తారు అనుకున్నారో గానీ ఇగరంతో ఇంట్లోనే ల్యాబ్ లెక్క సౌలతులు చేసుకొని గంజాయి వండిస్తారు. ఇట్లా దొరికినాక పోలీసులు పట్టుకొని మరి ఇంత తెలివి మీకెక్కడిదిరా అని అడిగితే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాం సార్ అని చెప్పబట్టిరట. చూడురిగా ఎట్లుందో జమానా. ఇప్పుడు ఏమాయే ఏ యూట్యూబ్లో చూసి గంజాయి వండించి దొరికిపోయిర్రో ఇప్పుడు అదే యూట్యూబ్లో వీళ్ళ ముచ్చట వైరల్ కాబట్టి